హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్. ఈ రోజు మన వీడియోలో బెల్లం గవ్వలను చూపించబోతున్నానండి. ఈ బెల్లం గవ్వలను చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ గవ్వలు మంచి గుల్లగా కరకరలాడుతూ ఉంటాయండి. మరి లేట్ చేయకుండా ఈ గవ్వలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి కప్పున్నర వరకు మైదా పిండిని వేసుకోవాలి. అలానే గవ్వలు క్రిస్పీగా రావడం కోసం 2 స్పూన్ల వరకు కరాచీ నూకను వేసుకోవాలి. అలానే ఇందులో రుచికి తగినంత సాల్ట్ ని, ఇందులోనే 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యికి బదులుగా ఇందులో బాగా మరిగించిన నూనెను కానీ డాల్డాను కానీ యూజ్ చేసుకోవచ్చు. నెయ్యిని వేసిన తరువాత ఈ పిండి అంతా కూడా బాగా కలిసేటట్టుగా చేత్తో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా గట్టిగా నొక్కితే ఉండలాగా రావాలండి. పిండి ఈ విధంగా వస్తే గవ్వలు మనకి క్రిస్పీగా వస్తాయండి. ఈ విధంగా కనుక పిండి ఉండగట్టకపోతే మరొక కొంచెం నెయ్యిని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ ని వేసుకుంటూ చపాతీ పిండిలాగా సాఫ్ట్ గా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని సాఫ్ట్ గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలోంచి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఉండలాగా చుట్టుకోవాలి. ఈ విధంగా పిండి అంతా కూడా ఉండల కింద చుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్ ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్లేట్ ని తీసుకొని ఇప్పుడు మనం గవ్వలు చేసుకోవడానికి ఈ విధంగా మన దగ్గర చెక్క ఉండాలండి. ఈ చెక్క మనకి ఈజీగా మార్కెట్స్ లో దొరికేస్తుందండి. ఇప్పుడు ఈ చెక్క మీద ఒక్కొక్క ఉండను తీసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ప్రెస్ చేస్తే గవ్వలాగా వస్తుందండి. ఈ విధంగా అన్ని గవ్వలను కూడా చేసుకున్న తరువాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా మరిగిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని గవ్వలను వేసుకోవాలి. మనం గవ్వలు వేసేటప్పుడు ఒక దాని మీద ఒకటి పడిపోయినా పర్వాలేదండి. వీటిని వెంటనే కదపకుండా ఒక 3 నిమిషాల తర్వాత గరిటతో కలిపితే ఏ గవ్వకు ఆ గవ్వే విడిపోతుందండి. ఈ గవ్వలను హై ఫ్లేమ్ మీద వేపకూడదండి. అలా వేపితే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోన గవ్వ అనేది ఉడకదండి. మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని నిదానంగా వేపితే గవ్వ లోన వరకు వేగి చక్కగా ఉంటుందండి. ఈ విధంగా ఆయిల్ మీద ఉన్న నొరగంతా పోయిన తర్వాత ఈ గవ్వలను తీసుకుని ఒక ప్లేట్ లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ గవ్వలకు పాకాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనాన్ని పెట్టుకుని 1/2 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి. ఇక్కడ మీరు బెల్లాన్ని బదులు పంచదారను కూడా యూజ్ చేసుకోవచ్చు. బెల్లం కరగడం కోసం ఈ బెల్లంలో 2 స్పూన్ల వరకు వాటర్ ని వేసుకొని బెల్లం అంతా కూడా కరిగేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకోవాలి. ఈ విధంగా బెల్లం అంతా కూడా కరిగిన తరువాత ఇప్పుడు బెల్లాన్ని తీగపాకం వచ్చేంత వరకు మరగపెట్టుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఈ విధంగా తీగపాకం వచ్చిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న గవ్వలను వేసుకొని కలుపుకోవాలి. ఇలా పాకంలో 2-3 నిమిషాలు ఈ గవ్వలను ఉడికించి తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ పాకం మనకి చల్లారే కొలిది గట్టిపడిపోతుందండి. ఈ గవ్వలు గోరువెచ్చగా ఉన్నప్పుడే 2-3 సార్లు బాగా కలుపుకుంటే ఈ పాకం అంతా కూడా గవ్వలకు పట్టి క్రిస్పీగా ఉంటాయండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను గవ్వలు అనేవి ఎంత గుల్లగా వచ్చాయో. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న గవ్వలను ఒక బాక్స్ లో వేసుకొని స్టోర్ చేసుకుంటే 15 డేస్ పాటు స్టోర్ ఉంటాయి. అంతేనండి, చాలా ఈజీగా గవ్వలను ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.